సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నికల్ వసతి గృహం శిథిలావస్థకు చేరింది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. 1988లో ఎస్సీ బాలుర పాలిటెక్నిక్ కళాశాల, 1990లో పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహాన్ని నిర్మించారు. ఇందులో 75% ఎస్సీలకు, మిగతా ఇతర కులాలకు ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలో ఎస్సీ బాలుర పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహం ఇది ఒకటే కావటం గమనార్హం. మొత్తం 520 సీట్లు ఉండగా 240 మంది విద్యార్థులు ఉంటున్నారు. 2011 నుంచి సాంకేతిక విద్యాశాఖ పరిధిలోకి చేర్చారు. వసతి గృహంలో 11 గదులు దయనీయ పరిస్థితిగా మారటం వల్ల పూర్తిగా మూసివేశారు. కేవలం 5-6 రూముల్లోనే విద్యార్థులకు వసతి ఏర్పాటు చేశారు. ఈ గృహానికి ప్రహరీ కూడా లేకపోవడంతో పాటు హాస్టల్ ఆవరణలో దారుణంగా పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు విషసర్పాల బెడద కూడా ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో హాస్టల్కు కొత్త భవనం మంజూరు చేసి విద్యార్థుల భయాన్ని తొలగించాలని వేడుకుంటున్నారు. పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ కాలేజ్ అనగానే గజ్వేల్లో బాగుంటుందని చెప్పి వచ్చాము. కాలేజు అంతే ఉంటుంది. హాస్టల్స్ ఇవి మా హాస్టల్స్లో మొత్తం పలిగిపోయేటట్టు ఉన్నాయి. మొత్తం హాస్టల్స్ అన్నీ ఎప్పుడు కూలిపోతో తెలియదు. హాస్టల్స్ అనేది మొత్తం వాటర్ పడ్డప్పుడు, వర్షాలు పడ్డప్పుడు మాత్రం రూమ్లలో నీళ్ళు గారుతూనే ఉంటుంది. మేము బెడ్ల మీద మొత్తం నీళ్ళు గారుతున్నప్పుడు బెడ్ల మీద జరుపుకొని మరి పడుకుంటాము. ఒక్కొక్కసారి అయితే హాస్టల్స్ మొత్తం బూజు లోపల మొత్తము కూలిపోయే స్థితిలో ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ మాకు ఏంటంటే ప్రతి ఒక్క రూమ్ అంతే ఉంటుంది. మినిమం ఒక 300 స్టూడెంట్స్ దాకా ఉంటారు. 300 స్టూడెంట్స్ వరకు ఒకవేళ మొత్తం కూలిపోతే మా పరిస్థితి ఏంటో తెలియదు. మ్యాక్సిమంగా చెప్పాలంటే హాస్టల్స్ అన్నీ ప్రతి ఒక్క రూమ్ మొత్తం వాటర్ గారుతూనే ఉంటుంది ఎవ్రీ టైము. రాహుల్, నేను దుబ్బాక నుంచి వచ్చాను. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు నేను ప్రస్తుతం హాస్టల్లో జిఎంఆర్ హాస్టల్లో ఉంటున్నాను. ఇది ఎప్పుడు కట్టిరో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే చాలా పాతబడ్డది. అంత ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అంత పిచ్చులుడి పడుతున్నాయి, అంత ఊరుస్తుంది, అన్ని రూములు ఊరుస్తున్నాయి. దాదాపుగా 72 పైగా రూమ్లు ఉంటాయి మాకు. ఆ రూమ్లన్నీ సేమ్ పరిస్థితులు ఉన్నాయి. ఇక మా ఈ గజ్వేల్ నియోజకవర్గం నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి మాకంటూ ఒక కొత్త హాస్టల్ శాంక్షన్ చేయమని మీ టీవీ తరఫున కోరుకుంటున్నాము.